ఇప్పుడు చెట్టు గ్రోతింగ్ కానీ ఒకవేళ ఫ్లవరింగ్ రావడం కానీ మీరు వాడకముందు ఎట్లుండింది, ఇప్పుడు వాడిన తర్వాత ఎట్లుంది? మేము ఈ తోట వేసిన కానీ మొత్తం ప్రతిభనే సార్. వేరే ఫర్టిలైజర్ వాడాలి, వాడట్లేదు. వేరే ఏది లిక్విడ్ కానీ ఏది కానీ బయటది వాడాలి. ఇది వాడిన కానీ బాగుంది. ఒక్కటి వర్షాల దుక్కు నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం అంతే. అవునవునులేండి. ఓకే. ఇప్పుడు ఈ కాయ ఉంది కదా, ఈ కాయ షైనింగ్ కానీ సైజు కానీ ఎలా మార్పులు వస్తున్నాయి? చేంజ్ అవుతున్నాయి సార్. మనం జూకా గామ వేస్తే చేంజ్ అవుతుంది సార్. మనకి వేరే పలిగిపోవడం కానీ కాయ అటువంటిది ఏం లేదు సార్. అటువంటి ప్రాబ్లం ఏం లేదు. మొక్కకు కానీ కాయకు కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా నీట్గా ఉంది. అట్లాగే మీరు స్ప్రేయింగ్ దీనికి మంగుకు స్ప్రే కొడతారు కదా, ఏమేమి స్ప్రే చేస్తారు? మేము మంగుకి ఇంత లాస్ట్ ఇయర్ అయితే ఏం చేయలేదు సార్. ఒక బంపరు టెర్రర్ కొట్టినాను సార్, ఓసారి లార్వా కొట్టిన. ఇంకా దాంట్లోనే కంట్రోల్ అయిపోయింది నాకు. నాకు చెప్పినారు జెనెక్స్ స్టఫ్ ఇవల్ల మిక్స్ చేసి కొట్టానని. నేను ఏం వాడలేదు దాని గురించి. మంగుకు ఏం వాడలేదా? ఏం వాడలేదు. ఇంత ముందు మీరు మంగుకు ఏం వాడుతున్నారు? ఎప్పుడు వాడలేదు మంగుకు. మొత్తం ప్రతిభ బయటకి ఇవే వాడిన. జూకా గామా కోకోలు ఇవే స్ప్రే చేసిన. 1 2 3 1 2 3 కూడా స్ప్రే చేసిన. 1 2 3 కొట్టడం వల్ల మంగు కంట్రోల్ అవుతుందా లేదా? కంట్రోల్ అవుతుంది సార్. అయితే నేనైతే ఈ సంవత్సరం కొట్టాల, ఆ తీరు మంగున్న కొట్టాల. బంపరు గామా జూకా ఎక్కువ న్యూట్రియన్స్ స్ప్రే చేసిన. దాంట్లోనే నాకు కంట్రోల్ అయిపోయింది. చాలా మంది ఉండి కంట్రోల్ కాదు అది అన్నారు, కానీ నాది కంట్రోల్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ప్రతిభా బయోటెక్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు కదా, వేరే వాళ్ళు వాడట్లేదు కదా, అంటే వాడని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ దానికి మీ దానికి ఏమైనా డిఫరెంట్ కనపడుతుందా? గ్రోతింగ్ కానీ డిఫరెన్స్ కనిపిస్తుంది సార్. మాది స్లో గ్రోతింగ్ ఉంది, వాళ్ళు వేరే బయట ఫర్టిలైజర్ వాడదా స్పీడ్ గ్రోతింగ్ ఉంది. చెట్టు మాది సంవత్సరం దాకా ఒకటే కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్. వాళ్ళది 6 months కల్లా చేంజ్ అయిపోతుంది. మీది నలుపు ఉంటుంది, మాది ఇది అంటే మేము ఆర్గానిక్ వాడుతున్నాము, మీరు రసాయనిక ఎరువులు వాడుతున్నారు కాబట్టి చేంజ్ అవుతుంది అని చెప్తున్నాం. అవునవునులేండి. ఇప్పుడు మన పద్ధతి ఏంటంటే, ఇప్పుడు ONB పద్ధతి మీకు తెలుసు కదా, మీరు వాడేది ఇప్పుడు ONB పద్ధతే. ఈ ONB పద్ధతి ఏంటంటే రైతులు తెలుసుకోవాల్సింది, ONB అంటే ఆర్గానిక్ ప్లస్ న్యూట్రిన్స్డ్ వాడుకుంటూ ఈ రసాయనిక ఎరువులు తక్కువ మోతాదులో వాడుకోమని చెప్పినారు MD గారు. దాని ప్రకారం మీరు ఇప్పుడు చేస్తున్నారు. వాటర్ సాల్యుబుల్ మొత్తం డ్రిప్పులలో వదులుతున్నారు NPKలు. కింద వచ్చేసి మీరు అవన్నీ పొడమే అవి చెట్టు పెట్టుకుంటారు. దానివల్ల మీకు తోట అంతా బాగుంది అంటారు. ఓకే.